షాక్. 18 ఏళ్లుగా నువ్వెవరి కోసమైతే వెతుకుతున్నావో ఆ వీరు దాదాగడి ఆచూకీ తెలిసింది. మచ్చ, పుట్టుమచ్చ ఉంటుంది అతనికి. మొల కింద తొడపైన మచ్చ. మరి ఆ ముసలిది పుట్టుమచ్చ ఉన్నతను నాకు మొగుడవుతాడంది. ఇతనికి ఆ పుట్టుమచ్చ ఉందా? ఉంటే బావుండు. ఉందో లేదో ఎలా తెలుసుకోవడం? రాజా, నీకోసం నేను టీ చేశాను. టీ చేసావా? ఏదో తేడాలు వచ్చేస్తున్నారు బాబు. ఏం కావాలి నీకు? నాకే వద్దు గాని నువ్వు. ఓ ఐమ్ సారీ. ప్యాంట్ విప్పు. ఏంటి? షర్ట్ మీద పడితే ప్యాంట్ ఇప్పాలా? విప్పు. ఇట్స్ ఓకే, నేను క్లీన్ చేసేస్తా. ఏమైంది నీకు? అవతల అప్పుడే అనుకున్నాను ఇలాంటిది ఏదో జరిగిద్దని. ప్యాంట్ విప్పమంటే ఎందుకింత సిగ్గుపడుతున్నాడు? ఒకసారి విప్పితే ఏం పోయింది? ప్లాన్ అంతా పాడు చేశాడు. టీ ప్లాన్ గోవింద. ఎప్పుడు ప్యాంట్ విప్పుతాడో, నేను పుట్టుమచ్చాను ఎప్పుడు చూస్తానో. టెన్షన్ పెట్టేస్తున్నాడే దొంగ. ఐడియా వచ్చేసింది. ఇప్పుడు చూడు. మంటలు పైకి వచ్చేస్తాయి. ప్యాంట్ విప్పు. అరే మళ్ళీ ప్యాంట్ ఇప్పుతానట. నీకు మధ్యాహ్నం పోయిందా? మందేమన్నా తాగేస్తున్నావు ఏంటి? నువ్వు విప్పు. నేను చెప్తాను. అరే మళ్ళీ ప్యాంట్ ఒక్క నిమిషం ప్లీజ్. ఒక్క నిమిషం. బోనా ప్యాంట్ విప్పడానికి ఎందుకు ఎంత ఫోర్స్ కొడుతున్నాడు? వీడికి ఒక్కడికే ప్యాంట్ ఉన్నట్టు పెద్ద మంట ఎక్కడి నుంచి వచ్చింది? అప్పుడే పచ్చగా అయిపోయింది. నాలుగు చూపి. ఎండిపోయింది. తన రూట్లోనే వెళ్దాం. ఎలా విప్పడో చూస్తాను. ఏంటి? పాము. పామా? అదిగో పాము. ఏంటి? పాము కరిచేసింది. ఎక్కడ? కళ్ళు బయలుకపోతున్నాయా? చేతులు ఉడికిపోతున్నాయా? ఏం మాట్లాడుతున్నావు? నేను నోటితో బ్లడ్ తీసేయాలి. ఏంటి? ప్యాంట్ విప్పు. అరే విప్పు. ఏం చేస్తున్నావు నువ్వు? ప్యాంట్ మీద పడ్డావేంటి? గ్యారంటీగా నీకు పిచ్చి పట్టింది. ఇదంతా నా నెత్తి మీద వేసినందుకు మీ నాన్న అన్నది. ఇంటికి పుట్టుమచ్చ ఉందో లేదో. అమ్మా భువన, నువ్వెక్కడున్నా సరే ఏ ప్రమాదం లేకుండా క్షేమంగా ఉంటే అంతే చాలు. నన్ను చావు వెంటాడుతుందని నాకు తెలుసు. ఈరోజు నేను ఇలా చూడగలుగుతున్నానంటే దేవుడు లాంటి ఆ డాక్టర్ చలవే. అరే లేవద్దు, పడుకోండి. మీరు? డాక్టర్ని. నది ఒడ్డున బుల్లెట్ గాయాలతో పడున్న మిమ్మల్ని
నేనే ఇక్కడికి తీసుకొచ్చాను. కొన ఊపిరితో ఉన్న మిమ్మల్ని కాపాడగలిగాను, కానీ బుల్లెట్స్ ఎక్కువగా ఈ కాలుకే తగిలాయి. అవి తీయకపోతే ప్రాణానికే ప్రమాదం అని మీ అనుమతి లేకుండా కాలు తీసేయాల్సి వచ్చింది. ఈ సూప్ తీసుకోండి, కాస్త ఓపిక వస్తుంది. నన్ను షూట్ చేసిన వాళ్ళు నన్ను వెతుక్కుంటూ వస్తున్నారు. చూస్తే నన్ను బతకనివ్వరు. మీరు పోసిన ఈ ప్రాణాన్ని వాళ్ళు నిలువునా తీసేస్తారు. డాక్టర్, నన్ను ఎలాగైనా కాపాడండి. నన్ను ఇక్కడి నుంచి తప్పించండి డాక్టర్. డాక్టర్, ఇటు నుంచి దారుంది, త్వరగా వెళ్ళండి. అనాథ శవంలా పోవాల్సి నన్ను బతికించారు. మీరు చేసిన ఈ సాయం ఈ జన్మలో మర్చిపోలేను. థ్యాంక్ యూ డాక్టర్. డాక్టర్గా నా బాధ్యత నేను నిర్వహించాను, కానీ మీ నుంచి ఏదో ఆశించి కాదు. కాదనకండి, నా తృప్తి కోసం. వెళ్ళండి. నిద్ర లేకుండా, సుఖం లేకుండా పిచ్చి కుక్కలా నీ గురించి తిరిగాను. చెప్పు చెప్పు, ఎక్కడుందో చెప్పు. రే, దానికోసం నా సొంత అన్నయ్యనే చంపాను. చెప్పరా, చెప్పు. అప్పుడు బతికిపోయావు, ఇప్పుడు చెప్పు. చెప్పరా, చెప్పరా, చెప్పు 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 చెప్పు. చెప్పు, చెప్పరా, చెప్పు. చెప్పు, చెప్పు. అదెక్కడుందో చెప్పు. చెప్పకుండా చేస్తావురా? నో నో, రే 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 రే.
శాఖ వీడికో కూతురుంది, తమ్ముడు కూడా ఉన్నాడు పలాస్పాడ్లో, పేరు ధర్మ. ఎంక్వైరీలో తెలిసింది.